హాయ్ ఆల్. మేము రీసెంట్గా క్యాంపింగ్కి వెళ్ళాము ఒక 3 డేస్కి. చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. సో ఆ ప్లేస్ పేరు నాటూర్బాద్, జర్మన్లో చెప్పాను. అండ్ ఈ ప్లేస్ చాలా బాగుంది. మొత్తం గార్డెన్, చెట్లతోని, వాటర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్లే ఏరియా అన్నీ. మాకు ఇచ్చిన ప్లేస్ ఇది, అంటే టెంట్ వేసుకోవడానికి అలాగా. జర్మన్లో క్యాంపింగ్ ప్లాట్స్ అంటారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఈ బ్రౌచో మీద, అంటే మేము అక్కడ ఉంటున్నాం, అంటే మాకు అక్కడ క్యాంపింగ్ ప్లాట్స్ ఇచ్చారు. అండ్ వాటర్ చుట్టూ ఏమున్నాయో ఒక చిన్న మ్యాప్ లాంటిది కూడా ఇచ్చారు మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. ఆ కనిపిస్తున్నవి కిచెన్, బాత్రూమ్స్ అవన్నీ. ఇవి కాస్ట్, కార్కి ఎంత, క్యాంపింగ్ ప్లాట్స్ అంటే ఆ ప్లేస్కి ఎంత, కరెంట్ బిల్ ఎంత, అన్నీ కూడా ముందే డీటెయిల్గా ఇస్తారు మనకి. లాస్ట్లో క్యాలిక్యులేట్ చేస్తారు. సో కార్ లోపలికి తీసుకురావచ్చు. సో ఒక్కరోజు కార్ అంటే మన ప్లేస్ పక్కనే కార్ పెట్టుకోవడానికి డేకి €3. మేము ఇంకా టెంట్ వేయడం స్టార్ట్ చేసాము. ప్లాస్టిక్ మ్యాట్స్ ఇవన్నీ నేను ముందే కొనుక్కున్నాను. ఇది నా 3rd or 4th టైము నేను క్యాంపింగ్కి వెళ్ళడము. ముందు క్యాంపింగ్ అయితే ఒక 1 year బ్యాక్ నాయిష్వైన్స్టైన్ క్యాజిల్ దగ్గర క్యాంపింగ్కి వెళ్ళాను. అదైతే చాలా బాగుంటుంది. క్యాంపింగ్ ప్లేస్ ష్వాన్గౌ, జర్మనీలోని బవేరియాలోనే నాయిష్వైన్స్టైన్ క్యాజిల్ దగ్గర. అంటే ఓ పక్క క్యాజిల్ కూడా చాలా బాగుంది, ఆ ప్లేస్ కనిపిస్తుంది మన టెంట్లో నుంచి. ఆ వీడియో కూడా ట్రై చేస్తాను పెట్టడానికి. సో క్యాంపింగ్కి కావాల్సిన అన్ని సామాన్లు ఉన్నాయి నా దగ్గర. నాకు చాలా ఇష్టం క్యాంపింగ్ అంటే. టెంట్లో ఉండడము, వండుకోవాలి, తినాలి. ఇక్కడ క్యాంపింగ్ ప్లేస్లోని ఉట్టి టెంట్లే కాదు, అందరూ కూడా క్యారవాన్స్ ఉంటాయి కదా మంచిగా, అవి తెచ్చుకుంటారు. చాలా తిరుగుతారు ఇక్కడ, చాలా ఇష్టపడతారు జర్మన్స్ క్యాంపింగ్ చేయడానికి. సో మేము ఈసారి తీసుకున్న టెంట్ ఏంటంటే అంబ్రెల్లా స్టైల్లోని, అంటే ఇంకా మనం ఏం చేయక్కర్లేదు, గొడుగు ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేసి క్లిప్పింగ్ చేస్తే చాలు మంచిగా టెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అంటే పాత టెంట్, ముందు టెంట్ అయితే ఏంటంటే అన్ని పుల్లలు అవన్నీ పెట్టి ఒక అరగంట పట్టేది. ఇదైతే 2 secondsలోని క్యాంపింగ్ది టెంట్ సెట్ అయిపోతుంది. 2 seconds కాదులేండి, ఒక 10 minutes పడుతుంది. అంటే ముందు కింద మ్యాట్ అవన్నీ వేసుకున్నాం కదా. టెంట్ అయితే చాలా బాగుంది. ఈ టెంట్ మాకు €65 పడింది. నేను ఒక టెంట్ ఇండియా నుండి తెచ్చుకున్నాను. అది 2000 ఎంతో ఉంది, కానీ చాలా చిన్నది, అంటే 2 persons. ఇది 3 persons టెంట్. టెంట్తో పాటు మనకి తాడ్లు, మేకులు లాంటివి ఇస్తారు భూమిలోకి కొట్టడానికి, 4 sides పెట్టడానికి. మాన్యువల్ బుక్లోని అంతేం లేదు, జస్ట్ టెంట్ అంబ్రెల్లాలో ఓపెన్ చేయడమే కదా. సో ఈ తాడ్లు, మేకులు అవన్నీ ఎందుకంటే కొంచెం గాలి అలాంటివి వేసినప్పుడు స్ట్రాంగ్గా ఉండడానికి ముందు జాగ్రత్తకి మనము కట్టుకోవాలి. అంటే నైట్ టైం పడుకుంటాము, బరువుకి ఏం కాదు, కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మాత్రం కొంచెం గాలి వేస్తే ఎగిరిపోతుందనే భయం ఉంటుంది కదా. సో అలాంటప్పటికి మేకులు ఇస్తారు. మనము మంచిగా, అది ఎలాగో గ్రాస్ ఏరియానే కాబట్టి చాలా ఈజీగానే ఇన్స్టాల్ చేయొచ్చు. 4 sides మనం మేకులు కొట్టేసి మళ్ళీ ఈజీగానే వచ్చేస్తాయి మనము టెంట్ తీసేసేటప్పుడు. దీనికి 4 sides మంచిగా ఇలాగా కిటికీలాగా విండోస్, నెట్ వచ్చింది, పైన ఇలాంటి షీట్ లాగా వచ్చింది. చాలా వెంటిలేషన్ అయితే ఉంది, బాగుంది టెంట్ అయితే. ఈ టెంట్ మాకు €65 పడింది. ఓటోలో తీసుకున్నాము, అంటే కొంచెం క్వాలిటీ బాగుంటుందని ఓటోలో తీసుకున్నాము. సేమ్ టెంట్ ఆలీ ఎక్స్ప్రెస్, టీమూలో 35-40కే ఉంది, కానీ ఇంకా రిస్క్ తీసుకోలేదు. ఆల్రెడీ మేము ఇంట్లోని మార్నింగ్ 6కి అలా బయలుదేరాము, వచ్చేసరికి 11 అయ్యింది. సో ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఈ టైంకి, అంటే ఈ పూటకి, ఆఫ్టర్నూన్కి ఫుడ్ అయితే రెడీగా ఉంది, తినేసాము. అండ్ ఇప్పుడు నేను తీస్తుంది ఏంటంటే ఎయిర్ బెడ్. నా దగ్గర 2 types ఉన్నాయి ఎయిర్ బెడ్స్ కూడా. ఒకటి కరెంట్తో ఆటోమేటిక్గా, అది కొంచెం హైట్ ఉంటుంది. ఇది మాత్రం చిన్నది, ఒక్కరికి అంటే ఇద్దరికి సరిపోతుంది, కానీ ఒక్కరైతే పీస్ఫుల్గా పడుకోవచ్చు. కాలుతో మనం సేమ్ సైకిల్కి గాలి కొట్టినట్టు, బెలూన్స్కి గాలి కొట్టినట్టు పంపులాగా కొట్టేయడమే. ఈ టెంట్లోని కొంచెం కరెక్ట్గా సరిపోయింది ఈ బెడ్, కానీ చాలా యూస్ఫుల్ అయింది. ఎందుకంటే ఎంతైనా ఇంట్లో మనకి చలి తెలియదు, కానీ టెంట్లోని వాటిలో చాలా చలేస్తుంది. నైట్ అయ్యేసరికి మాకు మంచులాగా పడి చాలా చలి ఉంది. 18 degrees 16 degrees అయినా కూడా చలి బాగా అనిపించింది. నేనైతే బెడ్షీట్స్, పిల్లోస్ అన్నీ తెచ్చుకున్నాను. ఇంకా కార్లో మొత్తం సగం ఇల్లునే వేసుకొని వచ్చాను. ఎప్పుడు క్యాంపింగ్కి వెళ్ళినా అలాగే సర్దేస్తా అన్నీ. మెయిన్ క్యాంపింగ్ ఏంటంటే, ఆ క్యాంపింగ్ సైట్లోనే మనకి అన్నీ ఉంటాయి, గేమ్స్ అని, మనము ఎక్స్ప్లోర్ చేయడానికి, వాటర్, బోట్స్, బోటింగ్ అని,
సైక్లింగ్ అన్నీ చేయొచ్చు. సో, క్యాంపింగ్‌కి వచ్చినప్పుడు ప్రశాంతంగా క్యాంపింగ్ సైట్‌లో ఉండి ఎంజాయ్ చేయడమే బావుంటుంది. అండ్ బయట చిన్న చిన్న ప్లేసెస్ అవి కూడా చూడొచ్చు. నేనైతే క్యాంపింగ్‌కొస్తే ఆ 3 డేస్ ఇంకా బయటికి ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడను. ఏదైనా దగ్గరలో షాపింగ్ అలాంటివి ఉంటే మాత్రం షాప్స్‌కి వెళ్తాను. కానీ ఫుల్ డే అంతా కూడా మేము క్యాంపింగ్ సైట్‌లోనే ఉంటాం. మంచిగా కూర్చొని వంట చేసుకోవడము, ఆ చుట్టూ తిరగడము, గేమ్స్ ఆడుకోవడము. వ్యాగన్స్ అంటారు. క్యారవాన్స్ నార్మల్‌గా ఇంగ్లీష్‌లో అయితే బస్‌లోనే అన్ని బెడ్, కిచెన్, బాత్రూమ్ అన్నీ ఉంటాయి కదా! కొన్ని అలా ఉంటాయి. కొన్నేమో కార్‌కి అటాచ్ చేసుకునేలాగా చిన్న వ్యాన్స్ లాగా ఉంటాయి. ఇది మాత్రం కార్‌కి అటాచ్ చేసుకునేలాగా. ఒక్కొక్కటి చాలామంది ఏంటంటే క్యాంపింగ్ సైట్స్ కొనేసుకుంటారంట. కొనుక్కొని వాళ్ళ క్యాంపింగ్ వ్యాగన్స్ అనేవి పెట్టుకొని ఇయర్లీ ట్వైస్ వాళ్ళకి ఎప్పుడైతే హాలిడే ఉంటుందో, ఎప్పుడు ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలో వచ్చి ఇలా క్యాంపింగ్ సైట్స్‌లో ఉంటారు. అండ్ ఈ క్యాంపింగ్ సైట్‌లోని కార్ వ్యాగన్స్ కాకుండా, టెంట్లు కాకుండా ఇలా ఇన్‌బిల్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి. క్యాప్సూల్స్ లాగా చిన్న చిన్న ఇల్లులు, పెద్ద ఇల్లులు అలా ఉన్నాయి. ప్రతి వ్యాన్‌కి మళ్ళీ ముందుకు టెంట్ కూడా యేసుకుంటున్నారు. ఆ వ్యాన్‌ని అటాచ్ చేసుకొని. ఇంకా వీళ్ళైతే ప్రతి 20 రోజులు, నెల రోజులు కూడా ఉంటారంట చాలామంది. ఇంకా అలా టైం పాస్ చూస్తున్నారు కదా! దీనికి చిన్నగా మంచిగా అంటే ఇంక ఇన్‌బిల్ట్ మొత్తం ఇంక వాళ్ళు అలా సెట్ చేసేసుకున్నారు టెంట్లు అవి. ఆ టెంట్లు కూడా ఈజీగా వేయొచ్చు, తీసేయొచ్చు. ఆ కార్‌కి అటాచ్ చేసుకున్న టెంట్లు చాలా బావుంటాయి. చూస్తున్నారుగా కార్‌కి అటాచ్ అయిన టెంట్ అది. అంటే కార్‌తో పాటు టెంట్‌లో పడుకునేలాగా. కొన్నేమో బయట నీడ కోసం వేసుకునే టెంట్లు అలా కూడా ఉన్నాయి. కొన్ని ప్లేసులు ఖాళీ ఉన్నాయి. నాకు తెలిసి అవి ఎవరో ఒకళ్ళు కొనుక్కుంటారేమో. ఈ క్యాంపింగ్ సైట్ అనేది అంటే మనకిచ్చే ప్లేస్ ఏమి తక్కువ రేట్ ఏం కాదు. డేకి మనిషికి 25 యూరోస్ అంటే ఇద్దరు మనుషులకి దగ్గర దగ్గర 5,000 అలా అవుతుంది. అది కూడా టెంట్‌లో కాబట్టి ఇంకా మనము వ్యాన్ ఇలాంటి వ్యాగన్ తెచ్చుకుంటే డేకి 70 యూరోస్, 60 యూరోస్ అలా ఉంటుంది. అయితే అన్ని ప్లేస్‌లు రేట్ తక్కువ ఉండవు. కొన్ని ప్లేస్‌లు తక్కువ ఉంటాయి. కొన్ని ప్లేస్‌లు డిమాండ్ ఉన్నవి ఎక్కువ రేట్ ఉంటాయి. మనము హోటల్ రూమ్ తీసుకున్న దగ్గర దగ్గర ఇక్కడ డేకి 45 యూరోస్ టు 70 యూరోస్ అవుతుంది. క్యాంపింగ్‌లో ఏంటంటే కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు, ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు అనే ఐడియాతో నేను ఎప్పుడు క్యాంపింగ్ ఇష్టపడతాను. నేచర్ ఎక్కువ ఉంటుంది. న్యాచురల్‌గా చాలా బావుంటుంది ప్లేసెస్. అందుకు నేచర్ కోసం మేము ఎక్కువ క్యాంపింగ్ ప్రిఫర్ చేస్తాము. ఏవైనా పెద్ద ఊర్లు వెళ్తే మాత్రం ఇంక మనం రూమ్ తీసుకోవాలి కదా! అది మా టెంట్ బ్లూ కలర్‌ది. ఆ పక్కన 2 టెంట్లు యేసుకున్నారు. సైడ్ అంతా టెంట్లు ఎక్కువ వేసుకున్నారు. పైనంతా వ్యాగన్స్ ఎక్కువ పెట్టుకున్నారు. మేము 3 డేస్ క్యాంపింగ్‌కి వచ్చాము. ఫ్రైడే, సాటర్డే, సండే. చాలామంది సాటర్డే, సండే 2 డేస్‌కి వచ్చి కూడా వెళ్ళిపోయిన వాళ్ళని నేను చూశాను. వాలీబాల్ కోర్ట్, స్విమ్మింగ్‌కి, బోట్స్, సైక్లింగ్‌కి చూస్తున్నారా చుట్టూ అడవి. ఇంకా చాలా బాగుంది నడుచుకుంటూ వెళ్తే. మేము మార్నింగే వాకింగ్ లాగా వెళ్ళాము. మార్నింగ్ 6కి అలా లేచి వాకింగ్‌కి వెళ్తున్నాము సన్‌రైజ్ కోసము. ఇంకా సన్‌రైజ్ కూడా అవ్వలేదు. ఫుల్‌గా పక్షులు అన్నీ అరుస్తున్నాయి. చుట్టూ ఇంకా అందరూ పడుకున్నారు. మేము అలా వాకింగ్‌కి వెళ్ళాము. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. చాలా ఈ ఒక్క క్యాంపింగే కాదు, చాలా క్యాంపింగ్స్ కూడా ఇలాగే ఉంటాయి. అన్ని క్యాంపింగ్స్ ఫుల్ నేచర్‌తోని చూస్తున్నారు కదా! చక్కగా పెద్ద పెద్ద టెంట్లు వేసుకొని టెంట్ అంటారు దాన్ని. టనల్‌లా ఉంటుంది చాలా పెద్దది. డెకాథ్లాన్‌లో మంచి టెంట్స్ ఉంటాయి. చాలా పెద్ద టెంట్స్ ఉంటాయి. నేనవి ఇన్‌స్టాల్ చేయడానికే చాలా టైం పట్టేస్తది. అందుకే చాలామంది ఇష్టపడరు. ఇంకంటే ఒక 1 వీక్ అలా ఉన్న వాళ్ళకి ఓకే గానీ 2, 3 డేస్‌కి పెట్టడానికే గంట, 2 గంటలు పట్టేస్తుంది. లాస్ట్ టైం మేము అదొకటి ఆర్డర్ చేసుకున్నాము. కానీ అసలు వర్షం పడి నీళ్ళంతా లోపలికొచ్చేసరికి నేను రిటర్న్ ఇచ్చేసాను. స్కందికాలోని తీసుకున్నాను ఆ టెంట్. డబల్ సైడ్ టనల్ టెంట్ చాలా పెద్దది తీసుకున్నాను. ఒక పెద్ద ఇల్లులాగే ఉంది. సో, ఈ క్యాంపింగ్‌లో అయితే చక్కగా కోళ్ళు, మేకలు అంటే వాళ్ళు ఫామ్ లాగా వాళ్ళు పెంచుకుంటున్నారు ఆ క్యాంపింగ్ వాళ్ళు. బాగున్నాయి అవి. మా దగ్గరికి కూడా రాలేదు. ఎందుకంటే మేము ఎలాగో ఏమి వేయమని వాటికి తెలుసు అనుకుంటా. ఇవి అడవి మేకలు అంటారు కదా! మంచి హైట్ ఎగురుతాయి. అంటే ఎక్కుతాయి మొత్తం కొండలు, చెట్లు అవి. ఇక్కడైతే నేను మేకలు కూడా ఇలా ఫామ్‌లో, జూలో చూశాను. బయట అసలు మనకు కనబడవు. చాలామంది ఇక్కడ కూడా నాటుకోడ్లు అవి పెంచుకుంటారు మంచిగా గార్డెన్స్‌లోని. మొత్తం చుట్టూ అడవి, మధ్యలో క్యాంపింగ్ ప్లేస్. అయితే సెక్యూరిటీ అయితే చాలా ఉంటుంది. అంటే అన్ని కార్స్ అలౌ అవ్వదు. ఫుల్ ఎక్కడికక్కడ కెమెరాస్. ఈ క్యాంపింగే కాదు, ప్రతి క్యాంపింగ్ సైట్ కూడా ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది. అదొకటి మెయిన్ మనకి ధైర్యం. మనం టెంట్‌లో ఉన్నా కూడా
నేచర్ ఇష్టపడిన వాళ్ళు, నేచర్‌ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇలాంటి క్యాంపింగ్ సైట్స్‌కి వెళ్తే చాలా బావుంటుంది. మీరు కూడా జర్మనీలో ఉంటే మీరు నార్మల్‌గా క్యాంపింగ్ నియర్ బై అని కానీ, ఏదైనా హాలిడేకి వెళ్తూ ప్లేస్‌లోనే ఏమైనా క్యాంపింగ్స్ ఉన్నాయని సెర్చ్ చేసుకోండి. వాళ్ళ వెబ్‌సైట్‌లో మీకు అన్ని కాస్ట్‌తో సహా అన్ని డీటెయిల్స్ అనేవి ఇస్తారు. నైట్ అయితే ఇంకా బాగుంది ఫుల్ లైటింగ్స్తోని. ఈ చిన్న హట్ కూడా మనకి రెంట్‌కి ఇస్తారు క్యాంపింగ్‌లోని. అంటే టెంట్‌లోనే, వ్యాగన్స్‌లోనే ఉండాలని ఏం లేదు. మనం ఇవి కూడా బుక్ చేసుకోవచ్చు. డేకి €50, €55 అలా ఉంటుంది. ఇంట్లోని అలా ఇబ్బంది అనుకుంటే ఇలాంటి చిన్న క్యాప్సూల్స్ కూడా మనము బుక్ చేసుకోవచ్చు. చిన్న బెడ్ ఉండి, ఒక చిన్న టేబుల్ ఉంటుంది. బయట చైర్స్ ఉంటాయి. చాలా బావుంటుంది. ఎర్లీ మార్నింగే పిల్లలొచ్చి ఫుల్‌గా ఇంకా బోటింగ్ అవన్నీ స్విమ్మింగ్ చేస్తున్నారు. వాటర్ అయితే క్లియర్‌గా లేవు. కానీ ఫ్రెష్ వాటర్ అనే చెప్పారు. చాలా చాలా ప్రశాంతంగా చాలా బావుంది. మంచి మంచి మొక్కలు అన్నీ ఉన్నాయి. క్యాంపింగ్‌కి వచ్చే ముందు మీరు ప్రీ బుక్ చేసుకోవాలి. అంటే కొంచెం మంచి పాపులర్ ఉన్న క్యాంపింగ్ సైట్స్ అయితే. ఇంకొకటి ఏంటంటే క్లైమేట్ కూడా చూసుకోండి. నేను ఎంత క్లైమేట్ చూసుకొని వచ్చినా నైట్స్ టెంట్‌లో ఉన్నప్పుడు మాత్రం మేము వర్షం పడుతుంది గ్యారంటీగా. సో టెంట్‌తో పాటు ఇట్లా తార్పాలు అంటారు కదా, ప్లాస్టిక్ షీట్స్ అలాంటివి కూడా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. 3-4 డేస్ ఉండడానికి మనం క్యాంపింగ్‌కి వస్తాం కాబట్టి, ఒక డే మొత్తం ఆ చుట్టూ ఉన్న నేచర్‌ని ఎంజాయ్ చేయండి. ఒక డే మొత్తం ఆ చుట్టూ ఉన్న ప్లేసెస్ అంటే ఏమైనా హిస్టారికల్ ప్లేసెస్ ఉంటే అవి చూడండి. అండ్ ఫ్యామిలీస్‌తో వస్తే, 1, 2 ఫ్యామిలీస్‌తో వస్తే మంచిగా కలిసి వంట చేసుకుంటూ, ఫుల్ ఆడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. అలాగా క్యాంపింగ్ ఇష్టం ఉన్నోళ్ళు మాత్రం లైఫ్ టైమ్‌లో ఒక్కసారైనా క్యాంపింగ్ ఎంజాయ్ చేయండి. తర్వాతంతా కూడా క్యాంపింగ్‌కి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ సమ్మర్, వింటర్‌లో మనం ఎలాగో బయట అస్సలు నేచర్‌ని గాని ఎంజాయ్ చేయలేము అంత చలికి. సో సమ్మర్‌లో అయితే చాలా బావుంటుంది మొత్తం పచ్చగా చెట్లతోని. సో క్యాంపింగ్ చాలా చాలా బావుంది. క్యాంపింగ్‌ని నేనేం ప్రమోట్ చేయట్లేదు. నాకిష్టమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంతే. నాకు మా ఫ్యామిలీ ఎవరైనా జర్మనీ వస్తే వాళ్ళందరినీ అంటే అన్ని ప్లేస్‌లు చూపించాలి. క్యాంపింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా చేయాలి. ఇండియాలో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే మా ఇంట్లో ఎవరు చేయలేదు. ఎందుకంటే మనం గుళ్ళకెళ్ళి వంట చేసుకొని తిని వచ్చేస్తాం కానీ టెంట్‌లో అలా ఉండడం నేనెప్పుడూ నా చిన్నప్పటి నుండి ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు నేను. డీటెయిల్డ్‌గా వాళ్ళు రాశారు. ఎక్కడ స్విమ్మింగ్ చేయాలి, ఎక్కడ బోటింగ్ చేయాలి అండ్ కొంచెం లోతుగా ఉన్న ప్లేస్ అంటే అది కూడా చెప్పారు మనకి. ఈ ప్లేస్ కొంచెం లోతుగా ఉంటుంది. ఇటుపక్క వెళ్ళకండి అని ఆ కార్నర్‌లో. కానీ ఇక్కడ అందరికీ చిన్న పిల్లల నుంచి పుట్టిన నాకు తెలిసి 3 మంత్స్ నుంచే వీళ్ళకి స్విమ్మింగ్ నేర్పిస్తారు. అంత బాగా స్విమ్ చేస్తారు ఇక్కడ పిల్లలు. సో పిల్లలకి, పెద్దలకి ఎంత లోతున్నా వీళ్ళకేం పెద్ద తేడా తెలీదు. మనం వెళ్ళకూడదు అంతే. నాకైతే స్విమ్మింగ్ ఏమీ రాదు. మనము బోట్స్ తెచ్చుకోవచ్చు. వాళ్ళు కూడా ఇస్తారు. దానికి ఒక కాస్ట్ అనేది ఉంది. క్యాంపింగ్‌కి వెళ్ళేటప్పుడు మనకి కావాల్సిన కొన్ని సామాన్లు ఏంటంటే టెంట్ ఆబ్వియస్‌గా ఫస్ట్ ప్లేస్‌లో టెంట్. సెకండ్ ఏంటంటే ఇంకా మన ఇంట్లో ఉన్న సామాన్లే. అంటే ఫోల్డబుల్ చైర్స్ అవి ఉంటే బెస్ట్. తీసుకోవచ్చు అవి జస్ట్ €10, €15కి కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా బెడ్‌షీట్స్, కొన్ని సామాన్లు అంటే గిన్నెలు, ప్లేట్లు,
చిన్న స్టవ్, ఎలక్ట్రిక్ స్టవ్ ఆర్ ఎందుకంటే ఆల్రెడీ మనం ఎలక్ట్రిసిటీ తీసుకుంటున్నాం కాబట్టి ఎలక్ట్రిక్ స్టవ్, లేదంటే చిన్న గ్యాస్ స్టవ్ లాంటిది నేను తీసుకున్నాను కదా అలాంటిది. అండ్ ఇంకేం కావాలి అంటే కొంచెం మన ఆడుకోవడానికి ఏమైనా కొన్ని సామాన్లు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు మంచిగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉంటే మాత్రం క్యాంపింగ్కి రండి. చక్కగా ఒక 3-4 ఫ్యామిలీస్ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమిద్దరమైనా బాగా ఎంజాయ్ చేస్తాము. అయితే నాకు ఎప్పుడైనా ఫ్యామిలీస్తో రావాలని కూడా ఉంది. కొంచెం ఎండ రాగానే ఇంకా పిల్లలు మంచిగా వచ్చి, అంటే పిల్లలు పేరెంట్స్ అందరూ వచ్చి మ్యాట్స్ వేసుకొని ఫుల్ పిక్నిక్ లాగా చేసుకుంటున్నారు. ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుందో. కాఫీ అంటే ఇంకా తినడానికి డైనింగ్ హట్ లాగా మంచిగా దీని మీద కూర్చొని వాళ్ళు పార్టీస్ అలా డ్రింకింగ్ అలాంటివి కూడా చేస్తున్నారు. ఈ కనిపిస్తున్నది నార్మల్గా ఒక చిన్న షాప్ ఇది. ఈ షాప్లో మనకి అన్నీ ఉన్నాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. మెయిన్ మార్నింగ్ అయితే కాఫీ అలాంటివి, బ్రెడ్ అవన్నీ అయితే దొరుకుతున్నాయి. జర్మనీలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎక్కడైనా అది సినిమా హాల్ అవ్వనివ్వండి, షాపింగ్ మాల్ అవ్వనివ్వండి, పార్క్, ఇల్లు, వాకిలి ఏం లేదు. అన్ని దగ్గర పిల్లలకి మాత్రం ఆడుకోవడానికి ప్లే ఏరియా కంపల్సరీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఉయ్యాలలు, జారేవి, చిన్న చిన్న బొమ్మలు అన్నీ కూడా వాళ్ళే సప్లై చేస్తారు. ఈ క్యాంపింగే కాదు, ఏ క్యాంపింగ్లో అయినా ఎక్కడికి వెళ్ళినా పిల్లలకి మాత్రం ప్లే ఏరియా స్పేస్ అనేది కంపల్సరీ అనుకుంటా ఇక్కడ జర్మనీలోని. పెద్దవాళ్ళు ఆడుకోవడానికి టేబుల్ టెన్నిస్ అని ఇంకా చాలా గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి. ఇండోర్ గేమ్స్ ఆడడానికి కూడా మంచిగా హాల్స్ అవన్నీ ఉన్నాయి ఆ బిల్డింగ్లో. మనం వెళ్ళి ఆడుకోవచ్చు. ఇండోర్ గేమ్స్ అంటే మరి ఏమున్నాయో నాకైతే తెలీదు, నేను లోపలికి వెళ్ళలేదు. ఈ రెడ్ కలర్ టెంట్ ఒక బీర్ గార్డెన్ లాగా, పార్టీ హాల్ లాగా ఫుల్ పాటలు పెట్టుకొని ముందు రోజు నైట్ ఎంతమంది, నాకు తెలిసి ఒక బ్యాచ్ ఒక 20 మెంబర్స్ అందరూ ఫ్యామిలీలా వచ్చినట్టున్నారు. చాలా గ్రాండ్గా పార్టీ చేసుకున్నారు, ఫుల్ లైట్స్ సాంగ్స్తోని. అండ్ మేము కొంచెం చాలా వెనక్కున్నాయి కదా వ్యాగన్స్, అవన్నీ కూడా అంత సౌండ్ మాకు అక్కడి వరకు రాలేదు. కానీ నైట్ వాక్ వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారో, మంచిగా క్యాంప్ ఫైర్ అవన్నీ వేసుకొని. ఇది కనిపిస్తుంది క్యాంప్ ఫైర్ ది. చక్కగా చుట్టూ అందరూ కూర్చొని ఫ్రెండ్స్ అందరూ క్యాంప్ ఫైర్ వేసుకొని ఫుల్గా డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేశారు. క్యాంప్ ఫైరే కాదు, గ్రిల్ కూడా ఉంది. ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే అది గ్రిల్ చేసుకోవడానికి. నేను వాళ్ళని అడిగితే ఇది సెలబ్రేషన్ ప్లేస్ అని చెప్పారు. మొత్తం లోపల ఏం లేవు, టేబుల్స్ లాగా ఉన్నాయి. అండ్ డ్రింక్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇలా టేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఆ మ్యాట్లు వేసుకొని ఇంక అక్కడ అన్నీ పెట్టేసి స్విమ్మింగ్కి వెళ్ళారు చాలామంది. మంచిగా కూర్చుని ఆ నేచర్ ఎంజాయ్ చేయడానికి చైర్స్ కూడా ఉన్నాయి, స్లీపింగ్ చైర్స్ లాంటివి.
ఇంకా మా హస్బెండ్ కాఫీ తెచ్చుకొని తాగుతున్నారు, మార్నింగ్ కదా. చెప్పాను కదా సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తారని. డేకి 20 యూరోస్ అనుకుంటా. ఫుల్ డే తీసుకోవాలి, ఇట్లా గంట 2 గంటలు అని లేదు, అందుకే ఇంకా మేము తీసుకోలేదు. అండ్ వే కూడా ఇలా అంతా రాళ్ళతోనే ఉంది, సో ఇంకా ఇంట్రెస్ట్ చూపించలేదు సైక్లింగ్కి వెళ్ళడానికి. ఇక్కడ జర్మనీలో అందరూ వాళ్ళ సొంత సైకిళ్ళు కార్ వెనకాతలో ఒక స్టాండ్ ఉంటుంది, దానికి పెట్టుకొని వస్తారు. సో ఆ స్టాండ్ మేము చూసాము. స్టాండ్ ఒకవేళ అంటే మాకు సైకిల్స్ ఉన్నాయి కదా, ఆ స్టాండ్ సెకండ్ హ్యాండ్లోనే 350 యూరోస్ ఉంది, దగ్గర దగ్గర 30,000. కార్ వెనకాతల ఆ స్టాండ్ పెట్టి దాని మీద సైకిళ్ళు నించోబెట్టి తాళం వేస్తారు. కనిపిస్తుంది కదా, ఇది చిన్న హట్, ఇది కూడా రెంట్కి ఇస్తారు. చాలా బాగుంది. నేను దగ్గరికి వెళ్ళి లోపలికి అంటే విండోలో నేను చూశాను. చిన్న బెడ్, చిన్న టేబుల్ అవి ఉన్నాయి. నీట్గా ఎక్కడికక్కడ బోర్డు రాశారు, ఆ ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్ అటు వెళ్తే ఏమేమి ఉంటాయి అని కరెక్ట్గా. ఇది కూడా బీర్ గార్డెన్ లాగా మంచిగా టేబుల్స్ ఉన్నాయి. ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం ఆ కర్టన్స్ అన్నీ కార్నర్కి తోయంగానే చుట్టూ చెట్లు, మధ్యలో ఆ హట్ లాగా ఉంది. ఇవన్నీ కూడా క్యాంపింగ్ వ్యాన్సే. ఈ క్యాంపింగ్లో టెంట్స్ కన్నా వ్యాన్స్ ఎక్కువ ఉన్నాయి నేను అబ్జర్వ్ చేసినంత వరకు. ఈ కనిపిస్తున్న హాల్, కిచెన్ అండ్ బాత్రూమ్స్. అయితే నార్మల్గా కిచెన్లోని 1 యూరో కాయిన్ వేస్తే 1 అవర్కి మనము కరెంట్ యూస్ చేసుకోవచ్చు. కిచెన్ యూస్ చేసుకొని వాళ్ళ వెజల్స్ కడుక్కోవడానికి బయట 2 సైడ్స్ చక్కగా వాష్ బేషన్స్ ఇచ్చారు. సో కిచెన్ యూస్ చేయాలి అంటే మనకి ఒక కీస్ ఇచ్చారు, బాత్రూమ్కైనా కిచెన్ ఏ రూమ్స్ ఓపెన్ చేయాలన్నా ఆ కీ మనకి స్టార్టింగ్లోనే ఇచ్చారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి అప్పచెప్పాలి. చక్కగా టేబుల్, మంచి ఇంటీరియర్ కిచెన్, చాలా బాగుంది, స్మార్ట్ కిచెన్ లాగా. షింక్స్ ఒక 2, స్టవ్, ఎలక్ట్రిక్ స్టవ్, కెటిల్, వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారు. అండ్ కొన్ని గిన్నెలు అవన్నీ కూడా ఇస్తారు. ఎప్పుడైనా మనం తెచ్చుకోకపోతే ఇవి యూస్ చేసుకోవచ్చు, మళ్ళీ వాష్ చేసి పెట్టేయాలి వాటి ప్లేసుల్లోనే. వాషింగ్ మిషన్ కూడా కాయిన్ వేస్తే 1 అవర్ యూస్ చేయొచ్చు. నేను చెప్పాను కదా, ఇవే ఒకటి కిచెన్ యూస్ చేయడానికి, స్టవ్ అవి యూస్ చేయడానికి, ఇంకొకటి వాషింగ్ మిషన్ యూస్ చేయడానికి. జాగ్రత్తగా చూసి వేయాలి మనం ఏది యూస్ చేయాలో అందులోనే. కిచెన్ యూస్ చేసుకొని వాళ్ళు ఇలాగ వాష్ బేషన్లో బయట వాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్యారవాన్స్ అన్నిట్లో కూడా వాళ్ళకి కిచెన్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు 1 యూరో వేసి యూస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ క్యారవాన్స్లోకి వాటర్ కావాలి కదా, వాళ్ళకి టాయిలెట్ అన్నీ ఉంటాయి. ఆ వాటర్ అన్నీ కూడా ఇక్కడ మంచిగా ట్యాంకర్స్ లాగా తెచ్చి నింపుకొని వెళ్తున్నారు. ఈ రోజు నైట్ ఫుల్ వర్షం పడింది. సో టెంట్ మీద ఇంకొక తార్పా లాంటిది ఉంటే అది వేసాము. మా పక్కనే సాటర్డేకి ఒక 3-4 టెంట్స్ వేసుకున్నారు వచ్చి. చాలా గాలి, వర్షం. అసలు నేను ఎప్పుడు క్యాంపింగ్కి వెళ్ళినా ఒక్క డే మాత్రం కంపల్సరీగా వర్షం పడుతుంది. అదేంటో నాకైతే అర్థమే అవ్వదు. ఎంత చూసి వెళ్ళినా కూడా క్లైమేట్ నాకు వర్షం పడుతుంది గ్యారంటీగా. ఇక్కడికక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది ఇక్కడ. ఈ ప్లేస్ ఏంటంటే అడవిలోకి వెళ్ళేలాగా ఉంది. చీకటిగా ఉండి అమ్మో లోపలికి వెళ్ళాలా ఎందుకు అని అనుకున్నాం, కానీ నేను ఒక్కదాన్నే ధైర్యంగా వెళ్ళాను. చాలా బాగుంది. లోపలికి వెళ్ళాక అసలు అంత చీకటి లేదు, చాలా వెలుగు ఉంది. చాలా భయం అయితే ఏం అనిపించలేదు. ఫుల్ నేచర్, పక్షులు అరుస్తూ చాలా చాలా బాగుంది.
కొన్ని పాయింట్స్ చెప్పాలి. క్యాంపింగ్‌లోని గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. గుడ్ పాయింట్స్ ఏంటంటే మనం ఎంజాయ్ చేస్తాం, నేచర్‌ని ఎంజాయ్ చేస్తాం, క్యాంపింగ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. లైఫ్ టైమ్‌లో ఒక్కసారి 2 సార్లు క్యాంపింగ్‌కి వెళ్ళాలి. చెడు పాయింట్స్ ఏంటి, బ్యాడ్ పాయింట్స్ ఏంటంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేసేవి వర్షం పడినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే రాత్రులు బాగా చలేస్తుంది. మనము పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కువ బెడ్‌షీట్స్ అవి పట్టుకొని వెళ్ళాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే వాష్‌రూమ్‌కి ఇబ్బంది కొంచెం. మేము ఈసారి పక్కనే ఉంది కాబట్టి వాష్‌రూమ్స్ అవి లేచి మిడ్‌నైట్‌లో వెళ్ళాము. కానీ ముందు అలా తీసుకున్నప్పుడు చాలా దూరం ఉండేది. నాకు చాలా ఇబ్బంది అనిపించేది మిడ్‌నైట్ లేచి ఆ నిద్రలోనే వాష్‌రూమ్స్‌కి అలా వెళ్ళడము. క్యాంపింగ్ సూపర్ అది ఇది అని నేను అనను. ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన ఒక మంచి మెమొరీ ఇది క్యాంపింగ్ అనేది. సో మీరందరూ కూడా ఈ వీడియో నచ్చిన వాళ్ళు, అంటే ఎవరికైనా క్యాంపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అందులో జర్మనీలో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా క్యాంపింగ్‌కి ఒక్కసారైనా ఒక్క డేకైనా వెళ్ళడానికి ట్రై చేయండి. నేనైతే కెమెరా స్టాండ్ పెట్టి ఒక 2 సార్లు అటు ఇటు నడిచాను నార్మల్‌గా బాగుంది కదా అని. ఈ 3 డేస్ క్యాంపింగ్‌లో మేమేం తిన్నాము, ఎలా వండుకున్నాము అనేది కూడా నేను వీడియోస్ తీశాను. ఇంకా ఫస్ట్ డే మాత్రం మేము స్టార్ట్ అయ్యాము, 6కి అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా బేకరీలో అన్నీ తీసుకున్నాము, కాఫీ అవి తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. నేను చెప్పాను కదా అన్నీ ప్యాక్ చేసుకున్నాను, ఫుడ్ తిన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం మేము ప్రిపేర్ చేసుకున్నాము. అది చిన్న స్టవ్ కిందన గ్యాస్ది పెట్టాలి, పెట్టి కొంతసేపు స్టార్టింగ్ కదా కొంచెం అటు ఇటు, అంటే ఫస్ట్ టైం ఏం కాదు, ఇంటి దగ్గర కూడా యూస్ చేశాను బాల్కనీలో మ్యాష్మెలోస్ అవన్నీ కాల్చడానికి. సో చిన్న ప్యాన్ మొత్తం ఇంట్లోనే సామాన్ అంతా తెచ్చుకోవాలి. కానీ బాగుంటుంది క్యాంపింగ్లోని. మేబీ మా చిన్నప్పుడు మంచి గుళ్ళకి వెళ్ళి అలాగా అక్కడ వండుకొని తినేవాళ్ళం కదా. సో ఇంకా అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్యాంపింగ్స్లో స్టవ్ పెట్టుకొని వంట చేసుకుంటున్నాము. ఇంకా చక్కగా బాయిల్డ్ ఎగ్ కూడా చేశాను, అండ్ గుడ్డు కొంచెం పొరట్లాగా కూడా వేసి బ్రేక్ఫాస్ట్ చేశాను. ఉప్పు కారం తెచ్చుకోవడం మర్చిపోయాను. సో ఒక చిన్న టిన్ లాగా కొన్నాను, చిల్లీ ఫ్లేక్స్ విత్ సాల్ట్. మొత్తం వెస్ట్రన్ బ్రేక్ఫాస్ట్ లాగా కొంచెం బాగా హాఫ్ బాయిల్ అయ్యాక సలాడ్తోని తినేసాము. ఇంకా నెక్స్ట్ డే పక్కనే ఉన్న మాల్కి వెళ్ళాము. ఊరికైనా ఇంకా ఎంతసేపు క్యాంపింగ్లో ఉంటాము అని, కొంచెం ఎండ్ ఉంది. సో అలాగా షాపింగ్కి అలా వెళ్ళి ఇంకా ఆఫ్టర్నూన్ అక్కడే కేఎఫ్సీ తినేసాము. చాలా బాగుంది, మాల్లోని మంచి గేమ్స్ అవన్నీ పెట్టారు ఫ్రీగానే మనం ఎంజాయ్ చేయడానికి. నేనైతే అసలు వరస్ట్ కార్ డ్రైవింగ్, కానీ ఎంత రియలిస్టిక్గా ఉందంటే ఆ స్క్రీన్లోని అసలు స్టీరింగ్ అది ఆటోమేటిక్గా చాలా బాగుంది. నేనైతే అసలు తిప్పలేకపోయాను. ఆ రోజు ఈవినింగ్ ఇంకా పాస్తా, నార్మల్గా ఫ్రోజన్ ఉంటాయి ప్యాకెట్లోని, ప్యాకెట్స్ తెచ్చుకొని పాస్తా చేసుకున్నాము. చాలామంది సైక్లింగ్ అండ్ బైక్స్ మీద ఇట్లా ట్రావెల్ చేసిన వాళ్ళు వచ్చి ఒక నైట్కి ఉండి టెంట్ వేసుకొని అలా వెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడికి వచ్చినా ఈ వండుకోవడం, తినడం, తోముకోవడం ఇదైతే మాత్రం కంపల్సరీ అయిపోతుందేమో ప్రతి ఒక్కరికి. బయట తింటేనేమో ఫుల్ బిల్ వాచిపోతుంది. ఫ్రోజన్ ఫుడ్డే చికెన్ టిక్కా మసాలా అని ఉంటే సరే ఇండియన్ ఫుడ్ తిందాము అని, ఇంకా మేమేం తెచ్చుకోలేదు ఫుడ్ విడివిడిగా. సో ఇలా ఫ్రోజన్ ఐటమ్స్ తిన్నాము. మంచిగా వర్షం పడి ఆగింది, సో రెయిన్బో కూడా వచ్చింది. మంచిగా తినేసి ఇంకా మేము వాకింగ్కి స్టార్ట్ అయ్యాము. ఎంట్రన్స్లోనే పెద్ద మనకి స్టార్టింగ్లో మ్యాప్ మనకి చిన్నది ఇచ్చారు కదా, ఆ మ్యాప్ పెద్దది లాగా ఫ్లెక్స్ లాగా హోర్డింగ్ లాగా పెట్టారు. చూస్తున్నారు కదా ఏ ప్లేస్లో ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా పెట్టారు. చాలా బాగుంది. సైడ్ ఇక్కడ ఏంటంటే సైడ్కి కూడా మొత్తం చిన్న చిన్న చెరువులు, ప్లే ఏరియాస్. మేము చూస్తున్నారు కదా 22 ఆ ప్లాట్స్లో ఉన్నాం, క్యాంపింగ్ ప్లాట్స్లో. ఇక్కడేముంది అక్కడేముంది మొత్తం మళ్ళీ ఒకసారి ఆ బోర్డు మీద చూసాము. నైట్ వ్యూ అయితే అదిరిపోయింది. ఇంకా మేము వచ్చి పడుకునేసరికి వర్షం స్టార్ట్ అయింది. ఎంత పెద్ద వర్షం అంటే అసలు
టెంట్ అయితే ఎగరదులేండి, చాలా స్ట్రాంగ్గానే పెట్టాము, కానీ చలి విపరీతంగా ఉంది. పోర్టబుల్ హీటర్ ఇది 25-30 యూరోస్ పడింది. స్విట్జర్లాండ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము, చలికి ఉండలేక రూమ్లోకి. హీటర్ ఉంది కానీ ఇంకా చల్లేసింది అప్పుడైతే. ఇంకా మేము క్యాంపింగ్కి వెళ్తే మాత్రం కంపల్సరిగా తీసుకెళ్తాము. దుప్పట్లు, పిల్లోస్ అన్నీ తెచ్చుకున్నాము. క్యాంపింగ్ అంటే అంతే మరి, అన్నీ మనమే తీసుకెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, ఇంకా బయటికి వెళ్దామని చూశాను, కానీ ఫుల్ గాలి, వర్షము, అసలు చాలా గాలేసింది. సో ఇంకొంచెంసేపు ఉందాము అని ఇంకా వెయిట్ చేసాము. నేను క్యాంపింగ్కి వెళ్తే మాత్రం వర్షం గ్యారెంటీ, అంతే, నేను వెళ్తే వర్షం పడుతుందేమో. సో కానీ మార్నింగ్ ఫుల్ ఎండ వచ్చింది. ఈరోజు మొత్తం ఫ్రూట్స్, మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నాము. ఆల్రెడీ ముందు రోజు కొన్ని తీసుకున్నాము. ఫ్రూట్స్ అండ్ బ్రెడ్తోని కొంచెం కాఫీ తాగి మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. చూస్తున్నారు కదా ఎంత గాలో, వాళ్ళు ఫుల్ టెంట్ వేసుకోవడానికి కూడా అవ్వనంత గాలి వేసింది. ఆ టెంట్కి మాత్రం ఫుల్గా రాళ్ళు పెట్టి కవర్ చేసాము, గాలికి ఏం అవ్వకుండా. పక్కనే ఐక్యా ఉంటే దానికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే మనకి ఫ్లవర్స్ ఇచ్చి మనల్ని ఇలా వేల్లాగా చేయమన్నారు. నేను చేసి తల మీద పెట్టుకున్నాను. అందరూ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. సో ఇంకా ఆ రోజు మేము డామినోస్ పిజ్జా తినేసాము ఆ ఆఫ్టర్నూన్. ఓన్లీ మార్నింగ్స్ ఈవినింగ్స్ మాత్రం క్యాంపింగ్లో కుక్ చేసుకున్నాము. మిగతా టైంలో మాత్రం బయటకు వెళ్తే బయట తినేసాము ఆఫ్టర్నూన్స్ అయితే. ఆల్రెడీ కిచెన్ చూపించాను కదా, అయితే ఇదే మనము కిచెన్ యూస్ చేసినప్పుడు ఇంకెవ్వరూ రారు, మనమే ఉంటాము. సో ఒకలా కిచెన్లో ఉన్నప్పుడు ఇంకొకరు రాకూడదు, అది రూల్. చెప్పాను కదా కాయిన్, అది కాయిన్ లాగా వాళ్ళు ఇచ్చారు, ఒక 6 ఇచ్చారు. లాస్ట్లో మనకి వాటికి €1.50 తీసుకున్నారు. నేను €1 అనుకున్నాను, కానీ బిల్ పే చేసేటప్పుడు తెలిసింది ఆ గ్రీన్ లైట్ ఆరెంజ్ అవుతుంది. ఇంకా కానీ ఈ స్టవ్తోనే నాకు 1/2 గంట పట్టింది. ఆ గిన్నె సరిగ్గా పెట్టకపోవడం వల్ల అది ఊరికే ఆగిపోయేది. సో నేను ఏం కుక్ చేశానో కూడా వీడియో తీయలేదు, నాకు అంత టెన్షన్. అంటే ఇంకా ఫుడ్ వండలేనేమో అన్న భయం అయిపోయింది. మంచిగా తినేసి ఇంకా మేము ఆడుకోవడం స్టార్ట్ చేసాము. వాలీబాల్ ఇంకా షటిల్ బ్యాట్స్ అన్నీ తీసుకెళ్ళాము. మేమిద్దరమే ఆడుకోవాలి, నాకు అసలు వాలీబాల్ రాదు. నేనేమో ఇట్లా త్రో బాల్లా వేయడము, మా హస్బెండ్ ఏమో వాలీబాల్లా కొట్టడము. అలా కొంతసేపు ఆడాము బాగానే. తర్వాత ఒక్కడే ఆడుకున్నాడు, ఎలాగో నాకు రావట్లేదు అని. ఇంకేం చేస్తాము, ఈ మంచి వర్కౌట్ మార్నింగే ఏదైనా గేమ్ ఆడితే మాత్రం. తర్వాత కొంతసేపు షటిల్ ఆడుకున్నాము. నాకు అందనివన్నీ అవుట్ లెక్క పెడతాను, కానీ పాయింట్స్ ఎప్పుడు నాకే ఎక్కువ వస్తాయి. కానీ బాగానే ఆడతాను నేనైతే, ఏమీ చీటింగ్ చెయ్యను. టెంట్ లోపల చూపించలేదు కదా, ఇలా బెడ్ వేసుకున్నాము. ఆ బెడ్ పైన నేను బెడ్షీట్ కప్పేదాన్ని. సో కొంచెం పక్కకి ఇలా మ్యాట్ వేసుకున్నాము. టెంట్ అయితే చాలా బాగుంది, ఫుల్ వెంటిలేషన్తో. నైట్స్ మాత్రం కొంచెం చలేస్తుంది. క్యాంపింగ్ ఎప్పుడు చెక్-ఇన్ మనకి 11 o'clock నుంచి నెక్స్ట్ డే 11కి చెక్అవుట్ అవ్వాలి, అలా ఉంటుంది. సో మేము ఇంకా సండే చెక్అవుట్ అయిపోయాము 11 o'clockకి. వాళ్ళు అన్నారు వర్షం పడింది కదా, కొంతసేపు ఉండొచ్చు కదా, సండే కదా అంటే, లేదు మేము ట్రావెల్ చేయాలి అని చెప్పి ఇంకా వచ్చేసాము. కానీ క్యాంపింగ్ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, మీరు నెక్స్ట్ టైం రావాలి అని బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా హెల్ప్ కూడా చేశారు అన్నిటికీ. మేము వచ్చేస్తున్నప్పుడు కొంచెం మధ్యాహ్నం 12 అలా అయ్యింది. పిల్లలు ఫుల్గా ఎండ ఉందని ఫుల్ స్విమ్మింగ్ చేయడానికి పోటీలు పెట్టుకొని మరీ ఆడుతున్నారు. ఈ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. నాకు క్యాంపింగ్ అంటే చాలా ఇష్టం. మీరు కూడా కంపల్సరీగా జర్మనీలో ఉన్న వాళ్ళు మాత్రం ఒక్క 1 డేకైనా క్యాంపింగ్కి వెళ్ళడానికి ట్రై చేయండి.
వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జర్మనీ ముచ్చట్లు. బాయ్ బాయ్, సీ యూ సూన్.